రేపే శుక్రవారం, అలానే అమావాస్య కూడా. శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది. కాబట్టి రేపు ఇల్లు తుడిచే నీటిలో ఇవి వేసి తుడిస్తే చాలు. ఇంట్లోని మన కంటికి కనిపించని ఎంత చెడు శక్తి ఉన్నా సరే అది పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది. మన ఇంట్లో నుండి ఎప్పుడైతే చెడు శక్తి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతేకాదు కష్టాలు తొలగిపోతాయి, దరిద్రం పూర్తిగా పోతుంది. మనకు హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఫెస్టివల్కి కూడా, అంటే ప్రతి పండగకి కూడా, అలానే అమావాస్య పౌర్ణమి రోజుల్లో, అలానే మనకు ఇష్ట దైవాన్ని ఆరాధించే రోజుల్లో ఇల్లుని తుడుచుకోవటం అలవాటు. ఎందుకు ప్రతి పండగకి అలానే ఇష్ట దైవాలకి అంటే ఆరాధించే రోజు ప్రత్యేకమైన రోజులలో ఇల్లుని తుడుస్తూ ఉంటాము అంటే లక్ష్మీదేవి ఎలాంటి ఇంట్లోకి వస్తుంది అంటే ఎవరి ఇల్లు అయితే శుచిగా శుభ్రంగా అలానే చెడు శక్తులు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో, భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారో, పెద్దలను గౌరవిస్తారో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అని అమ్మవారిని ఆహ్వానించడం కోసం ప్రతి ఫెస్టివల్స్కి కానీ ప్రత్యేకమైన రోజులలో కానీ ఇల్లుని తుడిచే నీటిలో మనం ఇది వేయటం కానీ లేదా ఇల్లుని శుభ్రం చేయటం కానీ చేస్తూ ఉంటాము. అలాంటిది రేపు శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తుంది. లక్ష్మీదేవిని శుక్రవారం పూజించటం అలవాటు. హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క రోజుని, అంటే శుక్రవారం శనివారం అని ఇట్లా వారాలు ఉంటాయి కదా, అలా ఒక్కొక్క వారాన్ని ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది. అందులో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది. లక్ష్మీదేవిని శుక్రవారం రోజు పూజించటం వల్ల అమ్మవారు ఇంట్లోకి వస్తారు అని నమ్ముతూ ఉంటాము. లక్ష్మీదేవిని శుక్రవారం రోజు పూజించటం అంటేనే అమ్మవారికి ఇష్టం. అలాంటి అమావాస్యతో శుక్రవారం కలిసి వస్తే ఈ రోజు అత్యంత శక్తివంతమైనటువంటిదిగా పరిగణింపబడుతుంది. ఇక అమావాస్య అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే అమావాస్య రోజుల్లో ఆడపిల్లలు పుడితే లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. అలాంటి ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదు అని నమ్ముతూ ఉంటారు. అంతేకాదు అమావాస్య రోజు రాత్రి సమయాలలో లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తుంది అని, ఆ సమయంలో ఎవరి ఇంటి సింహద్వారం శుభ్రంగా ముగ్గుతో ఉంటుందో, అలానే ఎవరి ఇంటి సింహద్వారానికి ఇరువైపులా ముగ్గులు ఉండి ఆ ముగ్గులలో దీపాలు వెలుగుతూ ఉంటాయో, గుమ్మం డోరు శుభ్రంగా ఉంటుందో, గుమ్మానికి ఎరుపు రంగు వస్త్రంలో ఉప్పు కట్టి ఉంటుందో, తులసి దగ్గర దీపం వెలుగుతూ ఉంటుందో, సాయంకాలం వేళ ఎవరైతే లక్ష్మీదేవి పటం ముందు దీపాన్ని వెలిగిస్తారో అది కూడా రేపు శుక్రవారం అమావాస్య రోజు. అలానే రాగి చెంబులో నీరుని పోసి పువ్వులను వేసి గుమ్మం లోపల అంటే ఎడమ వైపున రాగి చెంబుని పెడతారు. అలాంటి ఇంట్లోకి రేపు లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. అలానే ధూపాన్ని తప్పనిసరి వేయాలి. ఇల్లుని తుడిచిన తర్వాత ఇంట్లో ఈ ధూపాన్ని వేయటం వల్ల, అంటే సాంబ్రాణి ధూపాన్ని వేయటం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంట్లోకి వస్తుంది. అలానే ఇల్లు తుడిచే నీటిలో ఈ శక్తివంతమైన దైవాంగికమైనటువంటి ఈ పదార్థాలను వేసి ఇల్లుని తుడవటం వల్ల ఇంట్లోని దరిద్రం, మన కంటికి కనిపించని చెడు గాలి ఎంతో ఉంటుంది. అది మనకి రకరకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. ఆ సమస్యల నుండి విముక్తిని పొందాలి అంటే ఖచ్చితంగా ఇల్లు తుడిచే నీటిలో ఇది వేయాలి. అది మన కంటికి కనిపించకుండానే భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టిస్తూ ఉంటుంది. అప్పుల సమస్యలు పెరిగిపోతాయి, ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి, కష్టాలు సమస్యలు వస్తాయి. అవన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే మర్చిపోకుండా తప్పకుండా ఈ చిన్న పరిహారం చేయండి. అంటే ఇల్లు తుడిచే నీటిలో ఇది వేయండి. శుక్రవారంతో అమావాస్య ఎంతో శక్తివంతమైనటువంటిది. ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఇల్లు తుడిచే నీటిలో ఇది వేస్తే ఆర్థిక కష్టాలు, అప్పుల సమస్యలు, కుటుంబంలో కొందరు వ్యక్తులు మనకి వ్యతిరేకంగా ఉంటారు. అంటే ఇంట్లో పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, ఇట్లా చెప్పిన మాట వినకపోవటం, వ్యతిరేకంగా ప్రవర్తించటం, మూడీగా ఉండడం, ఎప్పుడు దృష్టి దోషాలతో అనారోగ్య సమస్యలు రావటం, అలానే అరవటం, విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా వెనకందులో ఉండటం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా. ఇవన్నీ తొలగిపోయి మనకు వ్యతిరేకంగా ఉండేవారు అనుకూలంగా మారటం, చెప్పిన మాట వినటం, కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొనటం, కోపాలు తగ్గిపోవటం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటం, ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే రాళ్ల ఉప్పు చాలా శక్తివంతమైనటువంటిది. వాస్తవానికి రాళ్ల ఉప్పు లక్ష్మీదేవికి
చాలా ఇష్టం. సముద్రం నుండి ఉద్భవించిన లక్ష్మీదేవికి సముద్రం నుండి వచ్చే దొడ్డు ఉప్పు అంటే చాలా ఇష్టం. ఈ ఉప్పు లక్ష్మీదేవికి ఇష్టం అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే మనకు సైన్స్ పరంగా కూడా నిరూపించబడింది. ఉప్పులో లవణ స్థానం అధికంగా ఉండటం వల్ల చెడుని చాలా సులువుగా లాగేసుకోవటమే కాదు, అంటే ఆ దొడ్డుప్పుని స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయటం వల్ల ఒంటి నొప్పులు కూడా తొలగిపోతాయి. అలానే నెగిటివిటీ కూడా తొలగిపోతుంది, దృష్టి దోషాలు తొలగిపోతాయి, శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది. ఇల్లు తుడిచే నీటిలో ఈ దొడ్డుప్పును వేయటం వల్ల ఇంట్లో ఏ మూలన ఏ చెడు శక్తి ఉన్నా అది తొలగిపోతుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే మన కంటికి కనిపించకుండా మన శరీరానికి హాని చేసే చెడు బ్యాక్టీరియాలు కూడా తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతుంది. అందుకే ఈ దొడ్డుప్పు అనేది ఇల్లు తుడిచే నీటిలో తప్పకుండా వేయాలి. ఇలా దొడ్డుప్పును వేసి ఇల్లు తుడిస్తే మనకు వ్యతిరేకంగా ఉండే వ్యక్తులు కూడా అనుకూలంగా మారిపోతారు. దానితో పాటు ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా పసుపుని కూడా వేయాలి. ఈ పసుపు అనేది యాంటీబయోటిక్. పసుపు లేని ఇల్లు అనేది అస్సలు ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా పసుపుని దొడ్డుప్పుని ఉంచుకోవాలి. దొడ్డుప్పు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి వస్తువు. ఈ దొడ్డుప్పుని రేపు అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక మట్టి పాత్రలో పోసి ఆ దొడ్డుప్పుని లక్ష్మీదేవి ఫోటో ముందు పెడితే గనక ఖచ్చితంగా మన ఇంట్లోకి సిరి సంపదలు అనేవి వస్తూ ఉంటాయి. డబ్బు రావడాన్ని ఏ దుష్టశక్తి ఆపలేదు. ఏ చెడు శక్తి అయితే డబ్బుని రాకుండా ఆపుతుందో, ఏ నరదృష్టి నరఘోష నరుల ఏడుపు అయితే మీకు సమస్యలను సృష్టిస్తుందో, డబ్బు రాకుండా చేస్తుందో అవి పూర్తిగా తొలగిపోయి మూసుకుపోయిన ధనద్వారాలు. అలా ఉప్పు పసుపు రెండు కాబట్టి ఉప్పు పసుపుతో ఇల్లు తుడిచే నీటిలో ఇవి ఖచ్చితంగా వేయాలి. వీటి వల్ల చెడు శక్తి అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. ఇంట్లోకి దైవ శక్తి వస్తుంది, దైవానుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు అలానే పసుపు, కొద్దిగా పచ్చకర్పూరం, ఒక దర్భ గడ్డిని కూడా వేయండి. ఆ దర్భ గడ్డిని కూడా వేయటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వస్తుంది. చెడు శక్తులు అనేవి తొలగిపోతాయి. కష్టాలు, దరిద్రాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. మీ సమస్యల నుండి బయటపడతారు. వద్దన్నా సరే డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. తెలుసుకున్నారు కదా, రేపు ఎంతో శక్తివంతమైనటువంటి శుక్రవారంతో కూడిన అమావాస్య రోజు ఇల్లు తుడిచే నీటిలో ఏది వెయ్యాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.